వాస్తవానికి సిగ్గుచేటిది. తెలంగాణ ఉద్యమం అంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలని మొదలైన ఉద్యమం. మీరు చరిత్ర తెలుసుకోవాలి. 52లో మా పృథ్వన్న వాళ్ళ ఫాదర్ ముచ్చర్ల సత్యనారాయణ గారు మొదలుపెట్టిందే మా ఉద్యోగాలు మాకు కావాలని. తెలంగాణ ఉద్యమం వచ్చింది నీళ్లు నిధులు నియామకాలు అనే టైటిల్. నీళ్లు మన ఎస్సీ ఎస్టీ బీసీలకి భూములే లేవు, నీళ్ళన్నీ మన దొరలకే వచ్చినాయి. నిధులన్నీ ఆంధ్రోళ్ళు ఎత్తుకపోయారు, వీళ్ళు ఎత్తుకపోయారు. మన అసలు పోరాటము ముల్కీ నాన్ ముల్కీ గోబాక్ కానీ ఇడ్లీ సాంబార్ గోబాక్ కానీ ఉద్యమాలన్నీ ముచ్చర్ల సత్యనారాయణ గారు ఏదైతే పునాది రాయిగా స్టార్ట్ చేసిరో ఇప్పటికీ తెలంగాణలో నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినది ఏంది? సమాన పనికి సమాన వేతనం. అది రాజ్యాంగం కల్పించిన హక్కు కదా. రాజ్యాంగ ప్రవేశిక పీఠికలో భారతదేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, స్వాతంత్రము, ఆత్మగౌరవము, ఆర్థిక స్వాతంత్రము, ఉద్యోగ భద్రత, విద్య, ఉపాధి, ఆరోగ్యం అందరికీ కల్పిస్తామని కదా. అంటే రాజ్యాంగ ప్రవేశిక పీఠికకి వ్యతిరేకంగా, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఇలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ముఖ్యంగా ఉద్యోగాల తెలంగాణ, ఆత్మగౌరవ తెలంగాణ అనే పేరుతో ఏర్పడ్డది. దాదాపు 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారని చెప్తున్నారు. 5 లక్షలు ఇంటూ కుటుంబానికి 4 వేసుకుంటే 20 లక్షల మంది. అంటే ఎంత పెద్ద సమస్య. ఇంత పెద్ద సమస్యని గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం అట్లనే చెప్పిండు ఎలక్షన్ ఎజెండాగా. ఇప్పుడు ప్రజాప్రభుత్వం అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు అట్లనే చేస్తున్నారు. వీళ్ళ ప్రధాన డిమాండ్లు, వీళ్ళకి తక్కువ జీతం వస్తుంది, అస్థిరత ఉంది, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అస్థిరంగా ఉంటాయి, ఎప్పుడైనా ఉద్యోగం పోయే బాధతో అంటే చీకట్లో దీపం లాగా ప్రతిరోజు దినదిన గండంగా ఉంది, వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ లేదు, ఉద్యోగస్తులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ, హెల్త్ కార్డులు, రిటైర్డ్ అయిపోయి చనిపోయిన వాళ్ళకి ఎటువంటి ఆర్థిక భద్రత లేదు, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో అవకాశాలు, ప్రమోషన్లు లేవు, ఏజెన్సీల దోపిడీ యజేత్తగా సాగుతుంది, అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ఉద్యోగస్తులను దోపిడీ చేస్తున్నాయి. ఈ మధ్యలో మీరు చేసేదే బ్రోకర్ పని. ఎమ్మెల్యేలు ఎంపీలను అవుట్సోర్సింగ్ చేస్తే అయిపోద్ది కదా. మీరు ఏం బిక్తున్నారు? గడ్డ బిక్తున్నారా? 5 లక్షల మంది ఉద్యోగస్తులు అవుట్సోర్సింగ్ పేరుతో తెలంగాణ వచ్చిందే దీనికోసం కదా. మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎం పోస్టు వాళ్ళు కూడా అవుట్సోర్సింగ్ ఇచ్చేస్తాం. మరి మీరు ఇట్లా చేస్తే అవుట్సోర్సింగ్ అనేది రాజ్యాంగానికి వ్యతిరేకము, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకము, మానవత్వానికి వ్యతిరేకము, మానవ హక్కులకు వ్యతిరేకం అని చెప్తుంటే మీరు రాజ్యాంగాన్ని గౌరవించారు, సుప్రీంకోర్టు తీర్పును గౌరవించరు. కాబట్టి మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న ఏజెన్సీల కమిషన్ల తొలగింపు జరగాలి. నియామక ఏజెన్సీలకు కమిషన్ల రూపంలో చెల్లించాల్సిన భారీ మొత్తాలను దాదాపు 500 నుంచి 600 కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతుంది. ఆ ఆదా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి దక్కుతుంది కదా. మధ్యలో బ్రోకర్లకి, మీడియేటర్లకి, దళార్లకి ఎందుకు? అదేవిధంగా న్యాయమైన జీతాలు దక్కాలి. ఇప్పుడు ఒకళ్ళకేమో అటెండర్ పనికి 70,000, ₹1,00,000, అదే పని చేసే వాళ్ళకి 18,000 అంటే ఇది ఏ విధంగా మానవ నాగరిక సమాజం సిగ్గుపడుతుంది? అదేవిధంగా ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత ప్రయోజనాలు, లంచగొండితనంలో తగ్గుదల ఉండాలి. దీనిలో చాలా మంది మీడియేటర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. దాదాపు నెలకి 50 కోట్ల నుంచి 60 కోట్లు కమిషన్ల రూపంలో పోతున్నాయి. ఏకరీతి విధానాలు ఉండాలి. కాబట్టి మీరు చేస్తున్న పోరాటం న్యాయమైంది, ధర్మమైంది, చట్టబద్ధమైంది, రాజ్యాంగబద్ధమైంది. కాబట్టి ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రతి సంవత్సరం ఉద్యోగికి ఇంక్రిమెంట్ ఇవ్వాలి. బిస్వాల్ కమిటీ ఏదైతే రికమెండేషన్ చేసిందో గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అట్లనే పెడచెవి పెట్టింది. ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అని చెప్పిన రేవంత్ అన్న అంటే రేవంత్ అన్న అని వీళ్ళంతా మీకు ఓట్లేసిర్రు. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు వీళ్ళతో చర్చ జరపలేదు. మిస్టర్ రేవంత్ రెడ్డి, వీఆర్ గివింగ్ డైరెక్ట్ వార్నింగ్ టు యువర్ గవర్నమెంట్. ప్లీజ్ కాల్ ఇమీడియట్లీ అవర్ అవుట్సోర్సింగ్ అండ్ ఎంప్లాయీస్. అదర్వైజ్ 20 లక్షల మంది రోడ్ల మీదకి వస్తే నీ ఆర్మీ తట్టుకోలేదు, నీ పోలీసులు తట్టుకోలేదు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలించు. గతంలో చేసిన తప్పులు మళ్ళా నువ్వు చేస్తే గతంలో ఆయనకి ఏం పాలన పట్టిందో నీకు కూడా అదే అవుతుంది. మీ మీద వ్యక్తిగతంగా మాకు కోపం లేదు. మీరు అసలు ఇంతవరకు కన్సల్టేషనే లేదు కదా. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, ఇక్కడేమో రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని కూని చేస్తున్నాడు. ఖచ్చితంగా మా పృథ్వన్న, మేము, తెలంగాణ పౌర సమాజము మీరు చేసే న్యాయమైన పోరాటానికి అండగా ఉంటుంది. ఇక బోనస్ పీరియడ్ మీకున్నది 2 సంవత్సరాలే. ఇమీడియట్ గా వీలైనంత త్వరలో శ్రీధర్ బాబు గారు కానీ, ఉత్తమ్ రెడ్డి గారు కానీ, భట్టి కానీ, కాంగ్రెస్ హైకమాండ్ మీతో చర్చలు జరిపింది. ఆ రోజు దీపాదాస్ మున్షి మేడం మాట్లాడింది. మరి ఇప్పుడు అంతా ఎక్కడికి పోయారు? హైకమాండ్ అంతా పారిపోయారా? రేవంత్ రెడ్డి గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, ఇమీడియట్ గా వీళ్ళతో చర్చలు జరపండి, వీళ్ళకి ఏం చేయగలుగుతారో అది ప్రకటించండి. జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ.